అందరికీ నమస్తే అండి. ఈరోజే నేను ఈ టెంపుల్ దర్శనానికి వెళ్ళానండి. ఈ టెంపుల్ పేరు ఏంటంటే మొగదారమ్మ మహాలక్ష్మి టెంపుల్ అండి. ఈ టెంపుల్ దుర్గలమ్మ, నూకాలమ్మ, మొగదారమ్మ కలిపిన టెంపుల్. అంటే దుర్గా, లక్ష్మి, సరస్వతి కొలువై ఉన్న దేవాలయం అండి ఇది. ఈ దేవాలయము అమ్మవారి కోసం, దేవుడి కోసం కన్నా ముందు టెంపుల్ కోసం మాట్లాడుకోవడం గ్రేట్ అండి. ఈ టెంపుల్ డిజైనింగ్ చాలా బాగా చేశారండి. అమ్మవారికి సంబంధించిన ఆ గుడిలోని ప్రతి స్తంభంలో కూడా పద్మ కమలము కలశము ఏర్పాటు చేశారండి. అంతేకాదు ఆ పరమేశ్వరుడి డమరకము, తర్వాత కాలచక్రాన్ని కూడా ఏర్పాటు చేశారండి. చుట్టూ పెహరి గోడకి ఆ విష్ణుమూర్తి దశావతారాలు కూడా కొలువై ఉన్నట్టు ఏర్పాటు చేశారు. ఇదిగోండి, ఇది సరస్వతి దేవి టెంపుల్కి రథచక్రాలతోని రథం మీద ఉండేటట్టు ఉంటుంది. లక్ష్మీదేవి కూడా రథం మీద ఉండేటట్టే ఉంటుందండి. ఒక సెంటర్లో ఉన్న మగదారమ్మ అమ్మవారికి మట్టుకు ఆలయాన్ని కట్టేటట్టు కనబడుతుంది కదా మీకు, అది ఏర్పాటు చేశారు. చాలా బాగుంటుందండి డిజైనింగ్, చెక్కడము డిజైన్, ఆర్కిటెక్ట్ డిజైన్ సూపర్ అండి. ఇదిగోండి, ప్రతి ఒక్క అవతారమూర్తి కూడా ఉన్నారండి ఇక్కడ, మీరే చూడండి. ఈ ఎంట్రన్స్ అయితే ఏనుగులు అటు ఇటు ద్వారపాలకు స్వాగతం పలికేటట్టు ఏనుగులు ఉన్నాయి. ఏనుగుల కిందన సకల జీవరాశులకు సంబంధించి డిజైనింగ్ చేశారండి. చాలా బాగుంటుంది. మీరు వెళ్ళినప్పుడు మీరు చూద్దరు కానీ అక్కడ. ఇదిగోండి టెంపుల్ చూడండి. ఇంట్లోకి వచ్చేటప్పుడు ఇరువైపులా ఉండే స్తంభాలకి ఏమండి ద్వారపాలకు కిందగా మంగళవాద్యాలు వాదిస్తూ స్వాగతం పలికేటట్టు శిల్పాలు ఏర్పాటు చేశారండి. చాలా బాగున్నాయండి. ఇదిగోండి, మీరు చూస్తుంది కదా లక్ష్మీదేవి అండి. మీరు చూడండి, ఈ పక్కన రథం మీద అమ్మవారిని కూర్చోబెట్టి వెళ్ళేటట్టు ఉందండి. ఇక పక్కన మగదారమ్మ అమ్మవారిది, అటుపక్క ఉండేది సరస్వతి దేవిది. మీరు చూడండి, అది కూడా చూడండి, మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఈ స్తంభాలకి చూసారా మన జీవితంలో ఉన్న రాసులు, అన్ని రాసులకు సంబంధించిన మనకి ఉన్న పుష్కరాలు 12 పుష్కరాలకు సంబంధించిన దేవతామూర్తుల విగ్రహాలు కూడా ఆ స్తంభాలకు పైన డిజైనింగ్ చేశారండి. చాలా బాగుందండి. నారదమునితో సహా ఉన్నదండి. ఆదికేశుడు, నారాయణమూర్తి, దశావతారాలు మొత్తం కూడా గోడల చుట్టూ ఏర్పాటు చేశారు. ఇక ఆ అమ్మవారి లోపల చూస్తే మరి చెప్పక్కర్లేదండి. ఆ లోపల పైకి ఒక కలశం ఉంటుంది. ఆ కలశం ఎప్పుడు నిత్యం కాంతితో వెలుగుతుంటుందండి. అది కూడా నేను వీడియోలో పెట్టాను, మీరు చూడండి. ఈమె చుట్టూ చెప్పాలంటే మన భారతదేశంలో ఉన్న 16 నృత్యకళలో కూడా శిల్పరూపాలు చెక్కి అవి డిజైన్ చేశారండి. చాలా బాగుంది. ఇది స్వయంగా వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది. అవ్వండి, చూడండి, ప్రతి ఒక్కటి కూడా ఎక్సలెంట్గా ఉందండి. డిజైన్ చేశారు, చాలా బాగుందండి. ఇంకా మరి అమ్మవారిని అయితే ఇగోండి చూడండి, మొగదారమ్మ అమ్మవారి మీకు చెప్పాను కదా. ఇక అమ్మవారి నిజంగా అజరూప అమ్మవారి అండి. ఇక్కడ నుంచి పైకి మీరు చూడండి, పైన సూర్యకాంతి పడేసరికి ఆ గర్భగుడి మీద నుంచి రకరకాల వర్ణాలతో ఆ కాంతి ఎక్సలెంట్గా ఉందండి. చక్కగా ఉంది. మీరు కూడా చూడండి, అమ్మవారిని దర్శించుకోండి. ఈ టెంపుల్ వచ్చి సాగర్ గొల్ల ఎండాడ దగ్గర ఉందండి టెంపుల్. లాంగ్ వీడియో నేను పెట్టాను, దాన్ని షార్ట్ వీడియో కింద మార్చి మీకు చేస్తున్నాను. చూడండి, లైక్ చేసి షేర్ చేసి